హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు సుధీర్ సండ్రా. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, దీన్ని నేను ఒక అంశం కింద మాట్లాడడం కంటే ఈరోజు ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయిందండి. అవునండి, ఈరోజు స్పీడ్ యాక్సిడెంట్స్. సార్, స్పీడ్ యాక్సిడెంట్స్ అంటే ఇది ఒకరు తప్పవచ్చు, లేకుంటే వేరే వాళ్ళ తప్పవచ్చు, మన తప్పిదం కాకుండా చాలామంది మైండ్ సెట్ వల్ల అని చెప్పి చాలామంది అంటారు. కానీ దానికి అసలైన కారణాలు ఫస్ట్ నేను ఎక్కడ చెప్తానంటే అది తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుందండి. అదేంటండి, స్పీడ్ యాక్సిడెంట్లకి తల్లిదండ్రులకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉందండి. అది ఫస్ట్ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే, ఈరోజు మీరు ఎప్పుడైనా మీ పిల్లలు జస్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళమన్నప్పుడు మీరు బయటికి తీసుకెళ్తూ ఉంటారు. మీరు కారులో కూర్చున్నారు, మీ అబ్బాయి పక్కన కూర్చున్నాడు, చిన్న బాబు ఒక 6th క్లాసో లేకుంటే ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక కారు మీ కార్ని ఓవర్టేక్ చేయగానే వెంటనే ఈ అబ్బాయి ఏంటంటే, డాడీ దానికంటే స్పీడ్ వెళ్దాం, దానికంటే ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పి అనగానే మీరు వెంటనే అరే ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి నేరుగా ఎప్పుడైతే మీరు స్పీడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారో అప్పుడు ఆ అబ్బాయి నేర్చుకుంటాడు. ఏమని? ఓహో, మనం స్పీడ్గా వెళ్ళొచ్చు, ఓవర్టేక్ చేయొచ్చు, మనం ముందుండాలి ఎప్పుడు అని చెప్పి నేర్చుకుంటాడు. ఆ రోజు నుంచి అతని మైండ్లో స్పీడ్ వేగం గురించి, స్పీడ్గా ఎలా నడపాలనే దాని గురించి మీరే విత్తనం నాటి నీళ్లు పోసి దాన్ని పెంచినట్టు మొదలు పెడుతున్నారు. అర్థమైందండి? అలా అని చెప్పి నేను మిమ్మల్ని తప్పు పట్టడం కాదండి. ఫస్ట్ ఈరోజు మనం నార్మల్గా మాట్లాడితే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అరే ఎందుకురా ఇంత నిదానంగా ఉంటావు, కొద్దిగా ఫాస్ట్గా ఉండు, అరే ఇంకా కొద్దిగా బాగా నేర్చుకో, ఫాస్ట్గా నేర్చుకో, ఫాస్ట్గా నేర్చుకో, ఫాస్ట్గా నేర్చుకో, ఫాస్ట్గా నేర్చుకో అని అంటూ ఉండడంలో అక్కడ నేర్చుకోవడం అనే పదాన్ని పక్కన పెట్టి అన్ని పనులు ఫాస్ట్గా ఉండాలని చెప్పి చేసే ప్రతి పనిని కూడా వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారండి. అర్థమైందని నేను చెప్పేది. ఈ రోజు నుంచి దయచేసి మీరు స్పీడ్ యాక్సిడెంట్లు తగ్గించాలనుకుంటే ఫస్ట్ ఎలా నడపాలి ఏంటనేది నేను తర్వాత అంశంగా మాట్లాడతాను. ఫస్ట్ దానికంటే ముందు మీరు పిల్లలకి నేర్పించే ముందు మాత్రం ఎక్కడెక్కడ వేగంగా వెళ్ళాలి, అంటే ఏ విషయాల్లో మనం ఫాస్ట్గా ఆలోచించాలి, ఏ విషయాల్లో స్లోగా వెళ్ళాలని ఫస్ట్ డిఫరెన్స్ చెప్పండి వాళ్ళకి. మీరు అన్ని విషయాల్లో ఫాస్ట్గా ముందుకెళ్ళంటే వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్తున్నారో లేదో తెలియదు, కానీ బండి మీద కార్ల మీద మాత్రం చాలా ముందుకెళ్తున్నారండి. దయచేసి ఈరోజు నుంచి చదువులో ముందుండు, లేకుంటే నీ టాలెంట్స్లో ముందుండు, నీ డ్రీమ్స్ సాధించడంలో ముందుండు, కానీ వేగంగా వెళ్ళే దాంట్లో మాత్రం అసలు ఆలోచన రానియకుండా నేర్పించండి. సార్, అది ఎలా నేర్పించవచ్చు? మొన్న ఈ మధ్య యాక్చువల్గా ఒక అబ్బాయి వచ్చి అడిగాడు, సార్ నాకు యాక్చువల్గా బైక్ కావాలని. అరే నువ్వు ఇప్పుడు ఇంకా చదువుకున్న బైక్ ఎందుకంటే, లేదు సార్ యాక్చువల్గా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారని చెప్పడంగానే వాళ్ళ తండ్రి వచ్చాడు. అడిగాను, ఏంటి సార్ బైక్ తీస్తానంటే, ఏం చేద్దాం సార్, వాడు అడుగుతున్నాడు, తీసేయకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే అండి, ఎప్పుడైనా మీ అబ్బాయికి వద్దు అని చెప్పారంటే, నేను చాలాసార్లు చెప్పాను సార్, అరే బైక్ వద్దు యాక్సిడెంట్స్ అవుతారు ఇలా అని చెప్పి అన్నానంటే, ఇప్పుడు మన బ్రెయిన్కి ఎలా ఉంటుందంటే ఏదైతే మీరు వద్దంటారో అదే కావాలి. ఓ అర్థం కాలేదు కదా, నేను చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పి మీ మదర్ గారి ఫోటో ఆలోచించుకోమంటే వస్తుందా రాదండి? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకొని నా పిక్చర్ ఎవరు ఆలోచించబాకండి అంటే మీకు ఆ పిక్చర్ వస్తుందా రాదా? ఖచ్చితంగా మైండ్లో పిక్చర్ వస్తుంది. అంటే బ్రెయిన్కి మీరు ఏదో వద్దని చెప్పినా అదే చేస్తూ ఉంటుంది. ఈరోజు మీ పిల్లలకి ఇది వద్దు, వేగంగా వెళ్ళొద్దు అని నేర్పించడం కంటే ఫస్ట్ వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అయ్యే విధంగా ఫస్ట్ మీరు ఎలా నేర్పించాలంటే, సరేరా వేగంగా వెళ్తే ఏమవుతుంది, వేగంగా వెళ్తే ఎవరు ఏం కోల్పోతారు అనే విషయాన్ని వాడు ఆలోచించే స్థాయికి మీరు నేర్పించడం మొదలు పెడితే ఈరోజు మనకి యాక్సిడెంట్లు చాలా తగ్గించొచ్చండి. ఫస్ట్ థింగ్. రెండోది, ఈరోజు అందరికంటే ఎక్కువ స్ట్రెస్కి గురయ్యేది ఎవరో చెప్పమంటారా? మీరు ఆలోచిస్తున్నారా? కాదండి, అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈరోజు అందరికంటే ఎక్కువ స్ట్రెస్కి గురయ్యేది ఎవరంటే డ్రైవర్స్ అండి. అవునండి, మేము చేసిన రీసెర్చ్లో కానీ చాలామంది మాట్లాడడంలో కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలామంది ఒకడు ఓవర్టేక్ చేసినట్టు వీడికి ఏరా కళ్ళు కనపడటం లేదు నీకు, అర్థమవుతుందా? అంటే ఆ వేగంలో ఇతని మీద కంట్రోల్ కోల్పోయి అతని మీద ఎప్పుడైతే రివెంజ్ తీర్చుకునేదనుకో అతని మీద ఎప్పుడైతే అరవడం మొదలు పెడతాడో ఇతని హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ లేకుంటే నార్మల్గా ఇంకా మాట్లాడంటే అమెగ్దల అని ఉంటుంది. అమెగ్దల ఎలా అవుతుందంటే అరెస్ట్ అయిపోతుంది. ఈ అరెస్ట్ అయిన అమెగ్దల ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక కారు ఓవర్టేక్ చేయగానే ఫస్ట్ మనలో నుంచి వస్తుంది, అరే నీకేం కళ్ళు కనపడటం లేదా, రోడ్డు మీద నడుపుతున్నావు లేకుంటే గాల్లో నడుపుతున్నావు అని తిట్టేస్తాం. ఈ తిట్టింది ఎవరంటే ఆ పర్సన్ కాదండి. అవును, మీరు విన్నది నేను చెప్పింది రైటే. ఈ తిట్టింది ఆ పర్సన్ కాదు. మన బ్రెయిన్లో అమెగ్దల ఒక పార్ట్ ఏమవుతుందంటే అది ఆవేశం రాగానే అరెస్ట్ అయిపోతుంది. అరెస్ట్ అయిపోయి మళ్ళీ అది కరెక్ట్గా 7 నుంచి 10 సెకండ్ల తర్వాత రిలీజ్ అవుతుంది.
ఈ అరెస్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం మన మీద కంట్రోల్ ఉండదు. అందుకే చూడండి చాలామంది అరే నేను కోపంలో ఏదో మాట్లాడేసాను నువ్వు ఏమనుకోబాకంటారు. అంటే కోపంలో మాట్లాడేటప్పుడు మన మీద మనకు కంట్రోల్ ఉండదు. అందుకని ఈరోజు నుంచి ఈ అమెగ్దల అరెస్ట్ అయిన 7-10 సెకండ్లు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ చూడాలి కానీ వెళ్ళే వేగాన్ని మాత్రం ఎప్పుడూ చెక్ చేయొద్దు. అలా అని చెప్పి సార్ 120 మీరు చెక్ చేయొద్దు అన్నారు కదా, హ్యాపీగా నేను 140, 180లో వెళ్తాను కాదండి. మీరు అతని స్పీడ్కి వెళ్తున్నాడా ఇతని స్పీడ్కి వెళ్తున్నాడా మీరు చూస్తూ ఉన్నారంటే డెఫినెట్గా మీ లైఫ్లో చాలా విలువైంది కోల్పోవాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు డ్రైవ్ చేసే ప్రతిసారి సార్ డ్రైవింగ్లో ఇన్న ప్రాబ్లం ఉందా? ఖచ్చితంగా అండి. డ్రైవ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీద మీకు ఎంత కంట్రోల్ ఉంటే యాక్సిడెంట్స్ అన్ని తగ్గించవచ్చండి. అర్థమైందా? దయచేసి ఈరోజు నుంచి డ్రైవ్ చేసే ప్రతిసారి కొద్దిగా టెక్నిక్స్ అప్లై చేయండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎవరైనా ఏదన్నా జరిగినప్పుడు ఆవేశంగా ఫస్ట్ రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. సార్ వాట్ యూ మీన్ బై రియాక్ట్ అండ్ రెస్పాండ్? చెప్తాను వినండి. ఈరోజు నేను కార్లో కూర్చోన్నాను, నా పక్కన నా ఫ్రెండ్ కూర్చోన్నాడు. వాడు జస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను ఇటు పక్క కూర్చోన్నాను, హ్యాపీ కంఫర్టబుల్గా సీట్లో కూర్చోన్నాను. వెంటనే డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకడు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళాడు. ఓవర్టేక్ చేసి వెళ్ళంగానే మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కామ్గా ఉన్నాడు. నాకు వెంటనే కోపం వచ్చి నేను ఏంట్రా అంత స్పీడ్కి వెళ్ళిపోతావు, ఏమైంది అంత తొందర అని చెప్పేసి వాడిని అరిచాను. ఎందుకు అలా క్రాస్ చేసుకొని వెళ్తావు అని చెప్పి నా కార్లో కూర్చొని వాడికి వినపడదు, కానీ నేను అరిచేసరికి ఐ ఫీల్ సో కంఫర్టబుల్. కానీ అలా అరవడము వాడు మాత్రం కామ్గా ఉన్నాడు. నాకు అర్థం కాల, ఏంట్రా నువ్వు కామ్గా ఉన్నావు, నేను అరిచాను. యాక్చువల్గా నడిపేవాడికి ఎక్కువ కోపం వస్తుంది కదా, నాకు కోపం వచ్చింది నీకెందుకు రాలేదంటే అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, అరే యాక్చువల్గా ఇప్పుడు కోపపడడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇద్దరం సిచ్యువేషన్లో ఉన్నాం, అతను ఓవర్టేక్ చేసుకొని వెళ్ళాడు, ఇద్దరిలో నాకు కోపం రాలేదు నీకు కోపం వచ్చింది అంటే తప్పు ఆ డ్రైవ్ చేసుకొని వెళ్ళిన అతందా, ఆ ర్యాష్గా చేసుకొని వెళ్ళిన అతందా, నీలో ఉండే నీ కోపందని అడిగాడు. అర్థమైందండి? ఫస్ట్ ఈరోజు స్పీడ్ డ్రైవ్స్లో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత ప్లెజెంట్గా ఉంటే మీ డ్రైవింగ్ మీద మీకు అంత కంట్రోల్ ఉంటుంది. దయచేసి ఫస్ట్ వేగాన్ని తగ్గించాలనుకున్నప్పుడు జస్ట్ మీ మీద మీరు కంట్రోల్ పెంచండి. సార్ ఎలా కంట్రోల్ పెంచమంటారు? ఈ రోజు నుంచి డ్రైవ్ చేసే ప్రతి టైంలో నెవర్ రియాక్ట్. రియాక్ట్ అంటే ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్. వాడు అనగానే ఇలా రియాక్ట్ అయిపోవడం. ఇప్పుడు నన్ను ఎవడన్నా కొట్టడానికి వచ్చాడు ఇలా అంటాను, సో దట్ ఈస్ రియాక్షన్. ఆ రియాక్షన్ కాకుండా రెస్పాండ్. ఓకే వాడు ఏదో ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు, వాడు ఎమర్జెన్సీకి వెళ్ళడానికి అని మీ మైండ్ని మీరు ట్యూన్ చేసుకుంటున్నారనుకోండి, కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే మైండ్ కంఫర్టబుల్గా ఉంటుందో మీకు ఎప్పుడు యాంగర్ కానీ ఎమోషన్ కానీ టెన్షన్ కానీ ఇవేమీ మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. అలాగే సెకండ్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ ఆలోచనలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నప్పుడు, అంటే ఇంట్లో సమస్యలు కానీ లేకుంటే ఆఫీస్లో సమస్యలతో ఎప్పుడు డ్రైవింగ్లోకి వెళ్ళబాకండి. అవునండి, మీరు విన్నది చాలా 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 నిజం. ఎప్పుడైనా మీరు మనోవేదనకి గురైనప్పుడు, అంటే ఏదైనా బాగా కోపంగా ఉన్నప్పుడు, బాగా ఎమోషన్స్లో ఉన్నప్పుడు దయచేసి డ్రైవ్ చేయొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ టైంలో మీరు ఎలా ఉంటారంటే మీ 100% ఆలోచనలు కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను, నేను ప్రతిరోజు బాగా పనిచేసే వ్యక్తిని, కానీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ రోజు ఏదో చిన్న తప్పు చేశాను, మా బాస్ నన్ను తిట్టారు. ఇప్పుడు బాస్ని తిరిగి తిట్టగలుగుతాం? నేరుగా అదే టెన్షన్, అసలు వాడు బాస్ ఎలాగా, నాకంటే అసలు నాకే నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాడికి ఎక్కువ లేదు, అసలు వాడు నన్ను తిట్టడం ఏంటి చెప్పి అదే ఫ్రస్ట్రేషన్లో వచ్చి కార్ తీశాను. కార్ తీసి అసలు ఎంత స్పీడ్లో వెళ్తున్నాను, అసలు క్లచ్ ఎలా మెయింటైన్ చేస్తే ఏమీ తెలియకుండా అలాగే స్పీడ్లో వెళ్తూ ఉన్నాను. మధ్యలో ఎవడన్నా అడ్డం వచ్చాడు, ఈ కోపాన్ని ఇప్పుడు ఎవరి మీద ప్రదర్శిస్తాను? నేరుగా వాడి మీద. అప్పుడు రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా? రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అవడంతో అసలు మీ మీద మీకు కంట్రోల్ కోల్పోతూ ఉంటుంది. అందుకని దయచేసి ఫస్ట్ ఎప్పుడైనా మీరు కోపంగా టెన్షన్గా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు దయచేసి డ్రైవ్ చేయొద్దు. రెండోది, ఇప్పుడు చాలా ఇందాకే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక న్యూస్ చూసి వచ్చాను. ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో ఒక సర్వే చేసి వాళ్ళు టీవీలో కూడా ఆర్టికల్ ఇచ్చారు, మన హెచ్ఎం టీవీలో కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఏంటంటే ఒక సర్వే చేసి ఈరోజు యాక్సిడెంట్స్లో కోల్పోయేది ఎవరంటే డ్రైవ్ చేసే వాళ్ళ తప్పిదం వల్ల మిగతా వాళ్ళందరూ లైఫ్స్ కోల్పోతున్నారు. అవునండి, ఈరోజు ఒక అబ్బాయి చనిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, అది చిన్న బాబు చనిపోతే ఈరోజు ఆ కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు మీరు ఎఫ్బీలో ఒక ఫోటో చూస్తూ ఉంటారు, ఏంటి కారు స్పీడోమీటర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తగిలించి ఉంటుంది. ఎంత బాగుందండి ఐడియా. అంటే అరే స్పీడ్గా వెళ్ళినంత కాలం నీ ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పి స్పీడోమీటర్ దగ్గర 100 దాటంగా నా స్పీడోమీటర్ ఉంటుంది కార్కి. ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మీరు చేయడం వల్ల ఏమేం కోల్పోతారన్న ఆలోచన ఫస్ట్ బ్రెయిన్లో స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఈరోజు ఒక ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ నడుపుతున్నాడంటే ఈరోజు అతని కుటుంబం కోసం ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడు. అతను ఎప్పుడు వేగంగా వెళ్ళడు, చాలా కంట్రోల్గా వెళ్తూ ఉంటాడు.
అంటే ఇదేదో నేను టాక్సీ డ్రైవర్స్ మెచ్చుకోవడం కాదు, ఎందుకంటే వాళ్ళకి అది జీవనోపాధి. మన యూత్ చూడండి ఎంత బాగా వెళ్తారంటే, సార్ జీవితంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ బైక్స్లో ముందుకెళ్తేనే జీవితంలో ముందుకెళ్తామని చెప్పి రింగ్ రోడ్లో ఆ కటింగ్లు చేస్తూ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. కానీ ఒక్కసారి ఏదైనా జరిగితే ఆ కుటుంబంలో నాకెప్పుడు బాబు మోహన్ గారు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడైనా వీలైతే మంచు లక్ష్మి గారిది, బాబు మోహన్ గారిది ఒక షో ఉంటుంది, జస్ట్ ఆ వీడియో చూడండి. ఎంత చక్కగా చెప్పారంటే, ఆ మంచు లక్ష్మి గారు అడుగుతారు, సార్ బాబు మోహన్ గారు ఒక ఇంటర్వ్యూకి వస్తే అడుగుతారు, సార్ మీరు యాక్చువల్గా మీ పక్కింట్లోనే మీ అపార్ట్మెంట్లో పక్కింట్లో యాక్చువల్గా మా ఫ్రెండ్ ఉండేది, దాదాపుగా మీ అబ్బాయి చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా మీ ఇంట్లో నుంచి ఇంకా ఏడుపులు వినపడుతున్నాయని మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుందంటే, అప్పుడు బాబు మోహన్ గారు ఒక మాట అన్నారండి, అవును లక్ష్మి గారు, యాక్చువల్గా నా కొడుకుని కోల్పోవడం జీవితంలో నాకేంటంటే ఒక వెన్నుపూస ఎరిగిపోయినట్టు నా జీవితమే నాకు కోల్పోయిన విధంగా అనిపించింది. నేను అలా ఏడుస్తున్నప్పుడు ఒకసారి తనికెళ్ళ భరణి గారు వచ్చారు. తనికెళ్ళ భరణి గారు వచ్చి ఒక గొప్ప విషయం చెప్పారు. ఏంటంటే, బాబు మోహన్ ఏడవబాకండి, ఎందుకంటే అమ్మ కానీ నాన్న కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అక్క కానీ అన్న కానీ ఎవ్వరు చనిపోయినా కూడా ఆ బాధ కొన్ని రోజుల తర్వాత మర్చిపోవచ్చంట. కానీ కన్న కొడుకు కానీ కన్న కూతురు కానీ అంటే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ చనిపోతే అంట ఈ కట్టె కాలేంత వరకు ఆ బాధ పోదంట. అర్థమైందండి? అంటే మన తల్లిదండ్రులు ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నా హ్యాపీగా డ్రైవ్ చేయండి, కానీ ఒక్కసారి అది జరగడం వల్ల వచ్చే పరిణామాలు మీ బ్రెయిన్లో ఆలోచించండి. జీవితంలో డ్రైవింగ్ చేయాలన్నా బాధపడతారు. అందుకని దయచేసి ఈరోజు నుంచి లైఫ్లో ముందుకెళ్ళండి, కానీ ఎట్టి పరిస్థితిలో స్పీడ్లో మాత్రం వెళ్ళకండి. నిన్న కూడా యాక్చువల్గా ఎవరో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళు హ్యాపీగానే వచ్చారు, ఏమవుతుంది పోతే వాళ్ళ కార్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నారో లేకుంటే ఏం డ్యామేజ్ అవుతుందో తెలియదు, కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్లో నేరుగా వచ్చి ఆ రోడ్డు మీద ఉండే పిల్లల్ని యాక్సిడెంట్ చేస్తూ ఉంటే అసలు మీ వల్ల ఒక అస్సలు ఎటువంటి అంటే రిలేషన్ లేని ఒక పర్సన్ చనిపోతున్నారంటే ఎంత తప్పండి అది. మీకేమో హ్యాపీగా ఇంకా మాట్లాడాలంటే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో అసలు డ్రైవ్ చేసేది మీరు కాదు, తాగిన వెంటనే ఇంకో పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలామంది చెప్తారు, అరే నేను రాత్రి ఇలా మాట్లాడానా, నేను రాత్రి ఇలా డ్రైవ్ చేశానా. బికాస్ దాని అన్నిటికీ కారణం ఏంటంటే మీలో ఉండే ఇంకో పర్సన్. ఈరోజు నుంచి స్పీడ్ డ్రైవ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మేక్ ష్యూర్ ఎటువంటి ఎమోషన్స్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఎంత కంట్రోల్ ఉంటే అంత బాగా వెళ్ళి డ్రైవ్ చేయండి. రెండోది, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి. ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో మీ మీద మీకు చాలా కంట్రోల్ ఉంటుంది. మూడోది, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, దీనివల్ల నాకు వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించడం మొదలుపెట్టండి. పరిణామాలు అంటే లైక్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు నేను ఇలా డ్రైవ్ చేయడం వల్ల ఏమేం కోల్పోతాను, ఎవరెవరు నష్టపోతారు. అలాగే తల్లిదండ్రులు దయచేసి ఒక విన్నపం, మీరు మీ పిల్లలు అడిగినప్పుడు హ్యాపీగా బైక్స్ కొనిచ్చేస్తున్నారు. ఎందుకంటే మొన్న యాక్చువల్గా తిరుపతి న్యూస్ ఛానల్లో ఒకటి చూశాను, మా అబ్బాయి 200cc బైక్ అడిగితే వాడి జీవితంలో ముందుకెళ్తాడని నేను బైక్ కొనిచ్చాను, కానీ వాడు కొన్ని రోజుల తర్వాత ఆ బైకు దొరకలేదు, ఆ పర్సన్ దొరకలేదు, యాక్సిడెంట్లో చనిపోయారు, ఏం చేయమంటారు అని చెప్పి అడిగారు. ఈరోజు మీరు పిల్లలకు కొనిస్తున్నారు, కానీ ఒక్క విషయం చెప్పి కొనివ్వండి, అసలు ఆ టైంలో వాడికి బండి అవసరమే లేదా. మొన్న యాక్చువల్గా ఒక కౌన్సిలింగ్కి ఒక చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు వచ్చి సార్ మాకు బైక్ కావాలన్నారు. మీరు ఇంట్లో ఎప్పుడైనా పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళు కొన్న వస్తువుల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటారో. ఫస్ట్ ఈరోజు నుంచి వాళ్ళు కావాలంటే మీరు ఎలా అంటారంటే, అరే నీకు ఇప్పుడు బైక్ నీడ్ ఉందని మీరు నువ్వు ప్రూవ్ చేయగలిగితే నేను బైక్ కొనిస్తానని చెప్పండి ఫస్ట్. అర్థమైందా? వాళ్ళు బైక్ ఏంటంటే పక్కన సోషల్ స్టేటస్ కోసం వాళ్ళు అడుగుతారు. మీరు కొడుకు అడిగారు కదా, ఇవ్వకపోతే వాడెక్కడ బాధపడతాడో అని చెప్పి మీరు అనుకొని ఇచ్చేయడం వల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. దయచేసి కొద్దిగా ఆలోచించి వాళ్ళకి ఆ బైక్ యొక్క విలువ చెప్పి ఆ స్పీడ్ డ్రైవింగ్ని చిన్నప్పటి నుంచి మీరు ఒక విత్తనం వేసి చెట్టుని ఎలా పెంచుతారో అలా వాళ్ళకి డ్రైవింగ్ చేయడం వల్ల ఏమేమి అంటే స్పీడ్ డ్రైవింగ్ వల్ల ఏమేమి నష్టాలు వస్తాయని చెప్పి వాళ్ళకి వివరంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే మాత్రం జీవితం చాలా బాగుంటుందండి. సో మేబీ ఈ యొక్క చిన్న చిన్న విషయాలు మీకు ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ యొక్క విషయాలను ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తే డెఫినెట్గా మీ లైఫ్లో చాలా ఇంకోసారి స్పీడ్ యాక్సిడెంట్స్ జరగకుండా కొంచెం 0.01% తగ్గుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.